హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జానకమ్మ మాట ఛానల్. ఈరోజు మన ఛానల్లో చాలా హెల్దీ అండ్ టేస్టీగా అలాగే చాలా క్విక్గా అయిపోయే సూపర్ లంచ్ బాక్స్ రెసిపీ తయారు చేసి చూపించబోతున్నానండి. అదే చుక్క కూర పులావ్. ప్రెషర్ కుక్కర్లో తయారు చేస్తున్నానండి. ఫటాఫట్ అయిపోతుంది. ఎంతో అరోమేటిక్గా గుమగుమలాడుతూ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కాంబినేషన్ ఎటువంటి కర్రీ కానీ రైతా కానీ ఏం అవసరం లేదండి. హ్యాపీగా తినేసేయచ్చు. మరి క్విక్ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ తయారు చేసేద్దామా? ఇందుకు 3 చిన్న కట్టల చుక్కకూర ఆకులను కడిగి కట్ చేసి తీసుకోవాలి. పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకొని హోల్ గరం మసాలాను చిటపట్లాడించండి. తర్వాత పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న చిన్న సైజు ఉల్లితరుగు, ఒక 4-5 పచ్చిమిర్చి చీలికలు, 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న చుక్కకూరను కూడా వేసుకుని నూనెలో బాగా వేపుకోవాలి. ఆకుకూర ఏదైనా కానీ చాలా తొందరగా ఉడికిపోతుంది కదండి. చూసారా, ఇలాగా దగ్గర పడిన తర్వాత అడుగు మాడిపోకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ ధనియాల పౌడరు, 1 స్పూన్ గరం మసాలా వేసుకుని చక్కగా మసాలాలన్నీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు అరగంట ముందు నానబెట్టుకున్న 1 గ్లాస్ నార్మల్ రైస్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. 1 గ్లాస్ రైస్కి గ్లాసు వాటర్ చక్కగా సరిపోతాయండి. ఇప్పుడు వాటర్ని కూడా పోసుకొని చక్కగా ఒకసారి బాగా కలుపుకొని ఈ స్టేజ్లో ఉప్పు సరిపోతే ఉప్పు వేసుకోవచ్చండి. అలాగే కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని విజిల్ పెట్టి హై ఫ్లేమ్ మీద 1 విజిల్ రానిస్తే సరిపోతుందండి. అంతేనండి, మన చుక్కకూర పులావ్ చక్కగా రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చిందో. అసలు మూత తీయగానే గుమగుమలాడిపోతుందనమాట. ముఖ్యంగా ఆకుకూరలు ఇష్టపడిన పిల్లలకి చక్కగా ఈ రకంగా చేసి పెడితే చాలా చాలా ఇష్టంగా తింటారు. ఈ క్విక్ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.